పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2018వ సంవత్సరం మార్చి నెలలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ వీడియో చూడడానికంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. తద్వారా మేము అందించే అన్ని వీడియోలు ఉండి నోటిఫికేషన్స్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి. 2018వ సంవత్సరం మార్చి నెలలో కుంభరాశి వారికి గోచార రీత్యా కనుక పరిశీలించినట్లయితే ఈ మాసంలో వీరికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. చేసేటటువంటి పనులు చక్కగా సాఫీగా సాగుతూ ఉంటాయి, లాభదాయకంగా సాగుతూ ఉంటాయి. చేసి ఆర్థికంగా కనుక చూసినట్లయితే పెద్ద పెద్ద ఇబ్బందులు అనేటటువంటి ఈ మాసంలో వీరికి కనపడవు. కానీ గతంలో కనుక రుణాలు చేసినట్లయితే ఆ రుణాల వలన కలిగేటటువంటి ఇబ్బందులు అనేటటువంటివి మాత్రం ఈ మాసంలో మీకు పూర్వార్థంలో బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే రుణ బాధల నుంచి కొద్దిగా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎక్కువ అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మాసంలో ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే పూర్వార్థం అంతా కూడా ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ స్వల్పమైన ప్రతికూల అంశాలు కనిపిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకు కనుక అయితే ఎంత చేసినప్పటికీ కూడా వ్యాపారంలో లాభం కనపడక, వ్యాపారం చక్కగా సాగక కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం పూర్వార్థం అంటే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కనిపిస్తూ ఉంటుంది. 16వ తేదీ నుంచి కనుక చూసినట్టయితే వ్యాపారంలో కూడా చక్కగా సంపూర్ణమైనటువంటి లాభాలు కనిపిస్తూ ఉంటాయి. నష్టాలు అనేటటువంటి పక్కకు పోతూ ఉంటాయి. ఇక ఈ ఉత్తరార్థం అంటే 16వ తేదీ నుంచి కనుక తీసుకున్నట్లయితే ఎవరైతే ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారో వారికి పూర్వార్థం కన్నా కూడా ఉత్తరార్థం అంటే 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వారికి సంపూర్ణంగా అనుకూలిస్తుందని చెప్పవచ్చు. ఇంకా ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ మాసంలో స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ అనారోగ్యం కూడా మానసిక ఆందోళన కలిగించేటటువంటి విధంగా ఉంటుంది. ఈ కుంభరాశి వారిని కనుక తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఈ మాసంలో మీకు 14వ తేదీ వరకు ద్వితీయ స్థానంలో రవిగ్రహ సంచారం, 15వ తేదీ నుంచి మీకు తృతీయ స్థానంలో అంటే మీనంలో రవిగ్రహ సంచారం కారణం చేత అంటే అష్టమాధిపతి 14వ తేదీ వరకు మీకు 14వ తేదీ వరకు లగ్నంలోను ఆ తర్వాత మీనంలోను సంచరిస్తున్నటువంటి కారణం చేత కుంభరాశి వారికి 14వ తేదీ వరకు చేసేటటువంటి పనులలో కానీ గృహంలో కానీ స్వల్పమైనటువంటి అనుకూలత కనిపిస్తూ ఉంటుంది. ఆ తరువాత ధనలాభం అనేటటువంటిది కూడా ఈ మాసంలో వీరికి కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి సంతానాన్ని కనుక తీసుకున్నట్లయితే అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి సంతానపరంగా పూర్వార్థంలో ఎక్కువగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత సంతానపరంగా వచ్చినటువంటి సమస్యలు అన్నీ కూడా వాటంతరవే సాల్వ్ అయిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ కుంభరాశిలో జన్మించిన వారికి కనుక తీసుకున్నట్లయితే 25వ తేదీ నుంచి 29వ తేదీ మధ్య కాలంలో మానసిక ప్రశాంతత పూర్తిగా కోల్పోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో మీరు వెంకటేశ్వరుని కనుక ఆరాధన చేసినట్లయితే, వెంకటేశ్వర స్వామి యొక్క ధ్యానం కనుక చేసినట్లయితే అది కూడా మీకు విశేషమైనటువంటి యోగాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఈ మాసంలో మీకు బంధుమిత్రుల యొక్క కలయిక మీ గృహంలో జరుగుతూ ఉంటుంది. విందులకు వినోదాలకు వెళ్తూ ఉంటారు. శుభకార్యాల కోసం ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. బాగా ధన ఆదాయం ఉన్నప్పటికీ కూడా ధనానికి మించినటువంటి ఖర్చులు ఈ మాసంలో కుంభరాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ కుంభరాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఉద్యోగస్తులకి 18వ తేదీ నుంచి 27వ తేదీ మధ్య కాలంలో ఉద్యోగంలో కొద్దిగా శ్రద్ధ పెట్టడం అనేటటువంటి చాలా అవసరం. లేకపోతే ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగస్తులకు తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులను కనుక తీసుకున్నట్లయితే విద్యార్థులకు ఈ మాసంలో స్వల్పమైనటువంటి ప్రతికూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎవరైతే ప్రేమికులు ప్రేమించి ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటూ ఉంటారో అటువంటి వారికి ఈ మాసంలో పూర్వార్థం అంతా కూడా పూర్తిగా వ్యతిరేకంగా మారుతూ ఉంటుంది. పూర్వార్థంలో రకరకాల మనస్పర్ధలతోటి రకరకాల చికాకులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. 16వ తేదీ అంటే ఉత్తరార్థం 16వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యకాలంలో అటువంటి వ్యతిరేక సమస్యలు మొత్తము కూడా పూర్తిగా పోయి సంపూర్ణమైనటువంటి శుభఫలితాన్ని పొందుతూ ఉంటారు. ముఖ్యంగా 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కుంభరాశి వారు వాహనాన్ని కనుక డ్రైవ్ చేస్తూ నడుపుతూ ఉన్నట్లయితే వాహనం నడిపేటప్పుడు అత్యంత శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి
చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ నెల మొత్తము కూడా ఈ కుంభరాశి వారికి వాహన ప్రమాదాలు సూచిస్తున్నాయి కనుక వాహనం నడిపేటప్పుడు తగు జాగ్రత్త తీసుకొని నడపటం అనేటటువంటి చాలా చాలా శ్రేయస్కరమైనటువంటి విషయము. ఈ కుంభరాశి వారిని కనుక తీసుకున్నట్లయితే కుంభరాశిలో ఉన్నటువంటి ఎవరైతే సినిమాకు సంబంధించినటువంటి వారు కళాకారులు ఇటువంటి వారికి అందరికీ కూడా ఈ మాసంలో అవకాశాలు తగ్గిపోవటము గతంలో సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు కూడా కొద్దిగా తగ్గుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. అయినప్పటికీ కూడా ఏమాత్రము భయపడవలసినటువంటిది కానీ బాధపడవలసిన అవసరం లేదు. ఈ కళాకారులకి సినిమా రంగంలో ఉండేటటువంటి వారికి ఈ మాసంలో 18వ తేదీ నుంచి విపరీతమైనటువంటి అనుకూలమైనటువంటి పరిణామాలు కుంభరాశిలో జన్మించినటువంటి వారు కలుగుతూ ఉంటాయి. ఇవి ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారి యొక్క మార్చి నెల ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.